నేను ఈ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. మేము పండక్కి ఊరొచ్చామని చెప్పాను కదా. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. నిన్నటి దాకా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈసారి మేము సంక్రాంతి పండుగ. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మా వదిన వాళ్ళు వచ్చారు కదా, అందుకే చాలా సంతోషంగా అనిపించింది. మా అన్నయ్య ఈ రోజు ఊరెళ్ళిపోయాడు. మా వదిన వాళ్ళు ఉన్నారు. మేము కూడా ఒక 2-3 డేస్ తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోతాము. నేను ఈ రోజు బీరువా మొత్తం సర్దాను అమ్మ వాళ్ళ ఇంట్లో. అలాగే మా మమ్మీ సారీస్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా ఇల్లు కొంచెం నీట్ గా సర్ది పెడతాను. మా అమ్మ కూడా బాగానే సర్దుకుంటుంది. కాకపోతే సారీస్ సర్దుకునుడు అంతగా రాదు ఎక్కువ శాతం. అందుకే నేను వచ్చినప్పుడల్లా బీరువా ఉన్న బయట సెల్ఫ్లు మొత్తం సర్ది వెళ్తాను. వదిన వస్తే కూడా వదిన కూడా ఎప్పుడు సర్దుతుంది. అందుకే నేను ఈ రోజు బీరువా సర్ది చూపిస్తున్నాను. మీకు నచ్చితే చూడండి. నేను ఈరోజు మా అమ్మ చీరలు చాలా ఉన్నాయి. అవన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి చూడడానికి కూడా. అందుకే నేను మీకు చూపిస్తున్నాను ఈరోజు.
నిన్న అమ్మ వాళ్ళ ఇంట్లో బీరువా మొత్తం సర్ది పెట్టాను. ముందుగా నేను బీరువాలకి వెళ్ళి బట్టలన్నీ తీసి ఇలా బయట పెట్టాను. అన్ని మొత్తం అంగడంగడే అయ్యాయి, అంతే మడత ఏమీ లేకుండా ఉన్నాయి. అందుకే నేను బాగా మడత పెట్టి ఇలా బీరువాలో పెట్టాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఎప్పుడు సర్ది పెడతాను. నాకు నీట్గా అనిపించకపోతే మొత్తం ఇలా ఎక్కడైనా సర్ది పెడతాను. బట్టలు ఎక్కువ శాతం సర్ది పెడతాను, ఎందుకంటే మా అమ్మకు బట్టలు సర్దడం అంతగా రాదు. అందుకే నేను వచ్చినప్పుడల్లా ఇలా సర్దుతాను. వదిన కూడా సర్దుతుంది. ముందుగా కింది బీరువా సర్దుతున్నాను. కింది బీరువాలో 3 స్టెప్స్ ఉంటాయి కదా, నేను ఫస్ట్ స్టెప్లో వదినే పెడుతున్నాను. ఇవన్నీ వదినవి పెళ్లినాటి చీరలు. మళ్ళీ మొన్న రీసెంట్గా తీసుకున్న పట్టు శారీస్. ఇవి పూణేలో తీసుకుంది వదినే, అందుకే ఇలా ఉంటాయి. క్లాత్ కొంచెం లావుగా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడనే పెట్టింది, ఎప్పుడైనా ఫంక్షన్స్కి కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇక్కడనే పెట్టింది. మొత్తం ఫస్ట్ నేను వదిన స్టెప్ పెట్టాను, వదినే పెట్టాను. అలాగే నేను ఇప్పుడు కొన్ని నా శారీస్ కూడా పెడుతున్నాను. నా శారీస్ కూడా ఒక 2-3 ఉంటాయి ఇక్కడ. ఏమైనా ఫంక్షన్స్, అర్జెంట్ ఫంక్షన్స్ ఉంటే కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇక్కడ 2-3 చీరలు పెట్టాను నేను. ఇది నా పట్టు శారీ. అలాగే ఇవి నా 2 బెనారస్ శారీస్. నేను చాలా రోజుల క్రితం తీసుకున్నవి ఈ శారీస్. అలాగే నా పెళ్లి నాటి వర్క్ శారీ కూడా ఉంది ఇక్కడ ఒకటి. ఇది బ్లూ కలర్ శారీ, ఇది నా పెళ్ళప్పుడు తీసుకున్నాను. ఇది కూడా ఇక్కడ ఉంది. ఇంకొకటి నా దగ్గర ఉంది, హైదరాబాద్లో ఉంది అది. అలాగే మామూలుగా సింపుల్గా ఎప్పుడైనా కట్టుకోవడానికి సింపుల్గా ఒక శారీ కూడా పెట్టాను ఇక్కడ. కొన్ని శారీస్ ఇక్కడ ఉన్నాయి. నాయి చాలా శారీస్ మొన్నటి దాకా ఇక్కడనే ఉండేవి, కాకపోతే నేను రీసెంట్గా తీసుకెళ్ళాను. ఎందుకంటే హైదరాబాద్లో కూడా ఫంక్షన్స్కి అటెండ్ అయితే శారీ కట్టుకోవాలి కదా, అందుకే నేను కొన్ని శారీస్ తీసుకెళ్ళాను. ఇలా నేను వచ్చినప్పుడల్లా బీరువా నీట్గా సర్దుతాను. అలాగే ఇప్పుడు మా మమ్మీ శారీస్ కూడా పెడుతున్నాను కింది సెల్ఫ్లో. మా మమ్మీకి తీసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను కింది సెల్ఫ్లో పెట్టాను, 2వ సెల్ఫ్లో. చూడండి, ఇవన్నీ మా మమ్మీ పట్టు శారీస్. చాలా ఉన్నాయి మా మమ్మీకి శారీస్, కాకపోతే ఎక్కువ శాతం కట్టదు. సింపుల్ శారీస్ ఉన్నాయి, కొన్ని గ్రాండ్వి కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా వరకు ఈ 2-3 సంవత్సరాల నుంచి కొన్నవే. పాత శారీస్ అన్ని వేరే కబోర్డ్స్లో ఉన్నాయి. పెళ్లినాటి చీరలు కూడా వేరే కబోర్డ్స్లో పెట్టాను. ఇంకా వేరే కబోర్డ్ కూడా ఉంది మా మమ్మీ వాళ్ళకు, అందులో పెట్టాను నేను కొన్ని. నేను ఇలా చీరలన్నీ పెద్దగా మడత పెట్టి పెట్టాను. అందులోనే బ్లౌజ్ కూడా పెట్టాను. ఎందుకంటే తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మళ్ళీ శారీ మీద బ్లౌజ్ అందులోనే పెట్టడం వల్ల వెతుక్కొని అవసరం ఉండదు. అందుకే నేను ఇలా వచ్చినప్పుడల్లా సర్దుకు వెళ్తాను అమ్మ వాళ్ళకు. బీరువా ఎప్పుడు వచ్చినా ఇలా నీట్గా సర్ది పెడతాను. నాకు నచ్చకుంటే ఇలా నీట్గా సర్దుకుంటే చాలా బాగా కనిపిస్తుంది కదా బీరువా. ఎవరైనా వచ్చి చూస్తే కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. అందుకే నేను బీరువా ఇలా మొత్తం నీట్గా సర్ది పెట్టాను. మళ్ళీ ఇవి పట్టు శారీస్ కాబట్టి ఇలా నీట్గా ఉంటేనే చాలా బాగుంటాయి. అలాగే కొన్ని శారీస్ కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని శారీస్ కూడా ఇచ్చాను. అవి కొంచెం నీట్గా లేవు, అందుకే నేను ఐరన్ చేయడానికి ఇచ్చాను. కొన్ని కాటన్ శారీ లాంటివి. అవి వచ్చిన తర్వాత నేను కింది కబోర్డ్లో పెడతాను, కింది సెల్ఫ్లో. చూడండి, ఇవన్నీ మా మమ్మీ శారీస్ చాలా ఉన్నాయి. మొత్తం ఇలా సర్ది పెట్టాను. అన్ని పెద్దగా మడత పెట్టి స్టెప్ బై స్టెప్ సర్ది పెట్టాను. ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవడం వల్ల మనకు సర్దితే చాలా నీట్గా అనిపిస్తుంది బీరువా. అందుకే మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టుకోవాలి. చూడండి, అమ్మ శారీస్ మొత్తం ఇలా సర్ది పెట్టాను. పెద్దగా ఫంక్షన్స్ కట్టుకునేవి వేరేగా పెట్టాను, అలాగే కొంచెం మామూలు ఫంక్షన్స్ కట్టుకునేవి వేరే స్టెప్ పెట్టాను. ఇలా అయితే తీసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. మనం చీరలోనే బ్లౌజ్ పెట్టుకోవడం వల్ల కూడా చాలా ఈజీగా ఉంటుంది. చీరలు వేరే దగ్గర, బ్లౌజ్ వేరే దగ్గర పెట్టుకోవడం వల్ల మనకు ఫంక్షన్స్కి ఎప్పుడైనా అర్జెంటుగా వెళ్ళినప్పుడు తీసుకోవడానికి వీలవ్వదు. అందుకే నేను మొత్తం అన్ని బ్లౌజులన్నీ అమ్మకు శారీలో సర్ది పెట్టాను ఇలాగా. అలాగే వదిన కూడా సర్దుతుంది నీట్గానే, కాకపోతే నన్ను సర్దుమంది ఈరోజు, అందుకే నేను సర్దుతున్నాను. మా వదిన కూడా ఏం పని చేయదు అనుకోకండి, మా వదిన కూడా చాలా పని చేస్తుంది. ఇక్కడికి వస్తే మేమిద్దరం ఇక్కడికి వస్తే ఏదైనా షేర్ చేసుకుంటాము పని. అమ్మ కూడా చాలా పని చేస్తుంది. మా వదిన నేను చాలా ఫ్రెండ్స్ లాగానే ఉంటాము. చాలా మంది అడిగారు కదా మీ వదిన ఏం పని చేయదని. మా వదిన కూడా చాలా పని చేస్తుంది, అందుకే నేను మీతో చెప్తున్నాను.
చూడండి అమ్మ చీరలు మొత్తం కింది సెల్ఫ్లో ఇలా సర్ది పెట్టాను. ఇంకా కొన్ని కాటన్ శారీస్ ఉన్నవి అమ్మకి, అవి మొత్తం నేను ఐరన్కి ఇచ్చాను. అవి వచ్చిన తర్వాత నేను కింది సెల్ఫ్లో సర్ది పెడతాను. అలాగే నేను పైన కొన్ని లంగాలు కూడా పెడుతున్నాను లోపల వేసుకునేవి. అమ్మవి కొన్ని ఉన్నాయి, నాయి కొన్ని ఉన్నాయి, కొన్ని అమ్మవి బయట కూడా ఉన్నాయి. నేను సింపుల్గా డైలీ వేర్ కట్టుకునే శారీస్ కూడా వేరే సెల్ఫ్లలో సర్ది పెట్టాను మొత్తం నీట్గా అమ్మవి. ఇలా వచ్చినప్పుడు మాత్రం నేను ఎక్కువ శాతం బట్టలు మాత్రం సర్దుతాను, ఎందుకంటే నీట్గా కనిపించడానికి మొత్తం సర్ది పెడతాను. ఇలాగా చూడండి బీరువా మొత్తం ఇలా అంతా సర్ది పెట్టాను. నాకు నా వచ్చిన తీరులో సర్ది పెట్టాను. మీకు నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే పైన కూడా మా వదినవి నావి కొన్ని డ్రెస్సులు ఉన్నాయి సర్ది పెట్టాను. మా అన్నవి కొన్ని పెళ్లి నాటి డ్రెస్సులు ఉంటే మొత్తం ఇలా కవర్లలో సర్ది పెట్టాను డస్ట్ పడకుండా. బీరువా మొత్తం ఇలా సర్దాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.